అర్థం చేసుకున్నాను. ఆయన మా తోటి సహోదరుడే అని చిన్న 95-93లో అప్పుడు సేవ ప్రారంభం. ఈరోజు కూడా ఒక మందిరాన్ని కట్టుకోలేకపోయింది. 93లో సేవ ప్రారంభం అనుకుంటున్నారు ఆ అబ్బాయిది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే ఇన్ని సంవత్సరాలు ఆయన ఏం కట్టుకోలేకపోయాడంటే అందరూ కట్టుకోలేకపోయాడు. మరి మీ రాజుగారి మధ్య తక్కువ కాలంలో గడిస్తున్నట్టు మందిరం కాబట్టి అంతేనా? అయితే ఎందుకు మరి సరైన నాకు అంతగా నిజంగా అతను ప్రసంగం వింటే మనందరం 3 గంటలు కూర్చున్నా కలవాలి. ఎన్ని గంటలు? అతను ప్రసంగం చెప్తే 3 గంటలు కూర్చున్నా. ఇంతమంది బోధించినా, ఇంతమంది వచ్చి అతను బోధిస్తే మన బోధనకి కిందికి వెళ్తాం. అంటే అంత ధీటుగా ధాటుగా బోధిస్తారు. వాక్యం అంటే చాలా దాటిగా మీకు ఎక్కడ ఎంతమందిలో అయినా అంత ధారాళముగా మాట్లాడి వర్ణించారు. కానీ ఏం కట్టలేకపోయాడు. దేవాలయాన్ని కారణం ఏంటంటే నిజమే. చాలా మంది అంటే వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే మన బోధ అనేక బోధల కంటే గొప్పగా మనకు కనపడుతుందో ఆటోమేటిక్గా వల్ల ఏమొస్తుంది? నాలాగు బోధించేవాడు దేవునికి ఇష్టం లేని మాట నేను అనే మాట. ఏమాట? చాలా మంది ఏమనుకుంటా నేను 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 ఈ మాట ఏం చేస్తుందంటే మనలను వృద్ధిలో లేకుండా చేస్తుంది. ఈరోజు నా సందేశం కూడా వృద్ధి అంటే ఈ వృద్ధి పొందడానికి కావలసిన లక్షణం ఏంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కీర్తనకు నా పేరు ఏమిటంటే ధ్యాన పరుని యొక్క వృద్ధి. అదేంటంటే మొదటి కీర్తన. అజ్ఞానకు నా పేరు ఏమిటంటే ధ్యాన పరునికున్న వృద్ధి. ధ్యానపరులైన వారిని దేవుడు ఎలాగ వృద్ధి చేస్తారో ఈ అధ్యాయములో కనబడుతూ ఉంది. మొట్టమొదటి కీర్తన మరి చక్కని కీర్తన మొదలు పెడుతూ ఏమంటారంటే ధ్యానం గురించి తెలియజేస్తారు. 4వ అధ్యాయము 4వ వచనంలో కూడా చాలా చక్కగా ఆయన ఏమంటారంటే మీరు మీ పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసి ఓరకుండుడి అంటున్నారు ఆయన. ధ్యానము మన భారతదేశానికి మన గొప్ప పేరేంటో తెలుసా? ఏంటి మన భారతదేశానికి పేరు? ప్రపంచంలో ఎక్కడా లేని వారు మన దేశంలో ఉన్నారు. వారు ఎవరు అంటే మునులు. వారు ఎవరంటే మునులు కానీ ఋషులు కానీ. ఎవరైనా హిమాలయ పర్వతములలో ఉన్న భక్తుల గురించి ఒక పుస్తకం ఉంది. విశాలాంధ్ర అనే పుస్తకశాలలో దొరుకుతుంది సాధారణంగా పుస్తకం. హిమాలయ పర్వతాలలో తపస్సు చేసే ఋషులైన వారి గురించి వారి చరిత్ర ఉందన్నమాట. అందులో ఆ ఋషులైన వారు ఎలాగో తపస్సు చేస్తారు, ఎలాగో దైవ ధ్యానంలో ఉంటారు. ఆ దైవ ధ్యానం ద్వారా వారు ఏం చేస్తారంటే చక్కగా మన బాస్పెట్లు వేసుకుని గాలిలో ఉంటారన్నమాట. ఎక్కడ ఉంటారంటే గాలిలో ఉంటారన్నమాట. అంటే ధ్యానము ద్వారా ఆ శక్తిని వారు సంపాదించుకుంటారు. అందులో సాధు సుందర్ సింగ్ గారు అనే భక్తుని గురించి కూడా ఉంటుంది. ఈ సాధు సుందర్ సింగ్ గారు హిమాలయ పర్వతాలకు వెళతారు. ఎప్పుడైనా మీరు చదివారు మీద కానీ ఈ సాధు సుందర్ సింగ్ గారు తన జీవిత చరిత్రలో జరిగిన సంఘటనలు రాస్తూ ఒక పుస్తకాలు రాశారు. చక్కని పుస్తకం పరలోక దర్శనాలు అనే పుస్తకాలు రాశారు. ఈరోజు చాలా మంది పుస్తకాలు చదవటం లేదు కానీ అని ఇప్పుడు వచ్చిన పుస్తకాలకి ఆ కాలంలో ఉన్న పుస్తకాలకి చాలా వ్యత్యాసం ఉంది. దాంట్లో ఆయన గొప్ప ధ్యానపరుడు. ఆయన కూడా సాధు సుందర్ సింగ్ గారు గొప్ప ధ్యానపరుడు. ఈ ధ్యానపరుడైన సాధు సుందర్ సింగ్ గారు హిమాలయ పర్వతానికి వెళ్ళినప్పుడు ఆయన ఎత్తైన స్థలంలో ఉండే ఒక స్థలంలో పడిపోతే ఆ స్థలంలోకి ఆయనకు ఒక మహారుషి కనపడతారు. ఆయన ఎవరంటే కైలాస మహారుషి. కైలాస మహారుషి. ఆయన జీవిత చరిత్ర గురించి సాధు సుందర్ సింగ్ గారు రాస్తారన్నమాట. ఆయన ధ్యానంలో ఉంటారంటే ఆయన తల మర్రి చెట్లు ఓడలోనే ఉంటారంటే. అంటే ఆ పుస్తకంలో సాధు సుందర్ సింగ్ గారు అనే భక్తుడు ఆయన చక్కగా ఆయన చరిత్ర అంతా తెలియజేస్తారన్నమాట. అయితే
ఈ ధ్యాన పరుల యొక్క వృద్ధి అనేది మనం చూస్తే ఈ రోజులో ధ్యానం అనేది లేదు. అసలు ధ్యానం అంటే ఏంటి? అసలు ఎప్పుడైతే విన్నా ధ్యానం గురించి, ధ్యానం చేయడం అంటే, ధ్యానం చేయడం అంటే మన సేవకులు ఎక్కువ ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఏం ధ్యానం చేయాలి అమ్మా? ఒక ఆయన ఏం చెప్తారంటే, ఆదివారం మనం ప్రసంగానికి వెళితే కనీసం దినానికి ఒక గంట అయినా ఏం చేయాలి అమ్మా? కూర్చోవాలి. ఎక్కడ? ఆయన పాద దగ్గర కూర్చుని ఆదివారం ఏం చెప్పాలో నాకు నేర్పించు అనే సేవకులు ఎవరైనా ఉన్నారంటారా ఈ రోజుల్లో? నాకు ఏ ట్రైనింగ్ లేదు సార్, నేను చెప్తున్నా. నాకు చదువు చాలా తక్కువ, నేను ఎవరి దగ్గర నా గురువు లేడు. నా గురువు ఎవరంటే యేసయ్య. ఆదివారం ప్రసంగం చేయడానికి సోమవారం నుండి శనివారం వరకు కనీసం, అంటే ప్రారంభ దినాల్లో, ఎప్పుడు కాదులేండి, ప్రారంభ దినాల్లో 3 గంటల ప్రాంతంలో ఉండేవాడిని. ఇంచుమించుగా 11 నుంచి 2 గంటల వరకు మోకాళ్ళ మీద ఉండి ఏం చెప్పాను ఆయన అని చెప్పి దైవ సన్నిధిలో ధ్యానం అలవాటు కలిగి ఉన్నాను. లేదు ఎందుకు? ఆ కాలం ప్రారంభ దినాలు కనుక ఆ ప్రారంభ దినాల్లో ఉన్న శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, ఆకలిని బట్టి అప్పుడున్న భక్తి వేరు, ఇప్పుడున్న భక్తి వేరు. అయితే ఈ ధ్యాన పరుల యొక్క వృద్ధిని మనం చూస్తే మన భారతదేశం మునులు కలిగిన దేశం. చక్కగా ధ్యానం చేస్తారు సార్, ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ ధ్యానము గురించి మనం నేర్చుకుంటూ అసలు భక్తులకి ఎందుకు దేవుడు అంటే, ఈ కాలంలో క్రిస్మస్ కాలంలో ఉన్నాము కనుక, ఇది క్రిస్మస్ వేడుకలు కనుక క్రిస్మస్ గురించి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్తా, ఈ క్రిస్మస్ గురించి మనం చూస్తే 3 మాటలు జ్ఞాపకం చేసుకుని మళ్ళా ముందుకు వెళదాం. ఒకటి దర్శన క్రిస్మస్. ఏ క్రిస్మస్? దర్శన క్రిస్మస్. రెండవది దర్శించిన క్రిస్మస్. దర్శించిన క్రిస్మస్. మూడవది ధ్యాన క్రిస్మస్. మూడవది ఏంటంటే ధ్యాన క్రిస్మస్ మాట. అయితే ఈ దర్శన క్రిస్మస్ అనగా ఏంటి అసలు? ఈ దర్శనముల ద్వారా క్రిస్మస్ పండుగ చేసుకున్నా, ఎవరు చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు అని మనం చూస్తే, ఈ దర్శనములు చూసిన వారందరికీ ఉన్న గొప్ప విజయం ఏంటంటే ధ్యానము చేసే విజయం. ఏ విజయం? ధ్యానం చేసేవారు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు గారు ఉన్నారు కదా, ఆయన కూడా గొప్ప అలవాటు ఏంటంటే గొప్ప ధ్యానపరుడు అండి. అబ్రహాము గారు కూడా ధ్యానపరుడే. ఎలాగో ధ్యానపరుడు అంటే, మధ్యాహ్నం వేళ, ఎండవేళ గుడారం దగ్గర కూర్చున్నప్పుడు అందరూ విశ్రాంతిలో ఉన్నారు. ఈయన ఏం చేస్తున్నాడు? ఆ ఎండవేళ మబ్బరి గుడారం దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడు? ధ్యానం. అలాగే మనము కూడా మన సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దండి. మన పని ఏంటి? ఒక ఆయన భక్తులకి స్తుతి తప్ప పని ఏముంది? మనందరం ఎవరో భక్తులు అన్నారు, మనందరం భక్తులే. మన పని ఏంటి? కూర్చున్నా, లేచినా, నిద్రపోయినా ఎవరు రావాలి మనలోకి? ఎవరు రావాలి? యేసయ్య రావాలి. కానీ ఇందులో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. కానీ ఇందులోకి ఎవరు వస్తున్నారు? చెప్పండి, ఇందులోకి ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. మరి మనలోకి ఎవరు వస్తున్నారు? మన అన్ని ఏం చాలా ఉంటాయి అండి. ఎందుకంటే మనకు తెలిసిన విషయం కనుక వాటి గురించి వివరించుకోవటం సమయం మరి ఖర్చు పెట్టుకోవటమే. అయితే ఇక ధ్యానము అనేది మనం చూసినప్పుడు ఈ గుడారము యొక్క కూర్చొని అబ్రహాము గారు ఏం చేస్తున్నారంటే ధ్యానం చేస్తున్నారు. ఏంటి ధ్యానము అని అంటే, ఆదికాండం 12వ అధ్యాయములో అబ్రహాముతో మాట్లాడారు దేవుడు. అబ్రహామా ఏం చేస్తాను? తొందరగా మన సేవకులుగా చెప్పాడు. ఇక రే కదా, ఇక మనందరూ నేర్చుకుని మీలో నుండి కూడా దేవుడు నాకు కొన్ని మాటలు నేర్పించవచ్చు. నాలో నుండి మీరు నేర్చుకోవచ్చు, నీలో నుండి కూడా నేను నేర్చుకోవచ్చు. సరే, అబ్రహాం గుడారం దగ్గర ఉన్నప్పుడు అబ్రహాము గారి జీవితంలో దేవుడు చెప్పింది ఏంటంటే, అబ్రహాము చేయవలసినవి 2.
చేయవలసినవి 2, విడిచిపెట్టవలసినవి అయ్యో 1, 2, 3 అండి. అమ్మా నా చేతుల వైపు చూడు, వినండి అయ్యారు, వినండి, రాసుకోండి, వినండి. విడిచిపెట్టవలసినవి అవి 2, విడిచిపెట్టవలసినవి 3, చేయవలసినవి 2, పొందవలసినవి 5 + 2 7, పొందవలసినవి 7. అబ్రహాము గుడారము యొద్ద ఉన్నప్పుడు ధ్యానించినప్పుడట 12వ అధ్యాయములో దేవుడు అబ్రహాముతో మాట్లాడిన తర్వాత ఈ అబ్రహామును దీవించడానికి ఇంచుమించుగా ఆదికాండం 25 సంవత్సరాలు పట్టిందంటే ఎవరికి? అబ్రహాము గారికి. అబ్రహాము గారు 12వ అధ్యాయంలో దీవిస్తానన్నారండి. అన్న దేవుడు దీవించడానికి 18వ అధ్యాయం వచ్చేస్తుందన్నమాట. అంటే చాలా కాలం జరిగిపోయింది మధ్యలో. కారణం ఏంటంటే అబ్రహాము సరిచేసుకోవలసిన వారిని సరిచేసుకోవడానికి 25 సంవత్సరాలు పట్టిందంటే. 7 సంవత్సరాలు అప్పుడు కానీ అబ్రహాం పేరు ఏం చేయలేదు. అబ్రహాము పేరు అబ్రహాము కాదు, అప్పుడు మార్చేవాడు. అంటే సరి చేసుకున్నాడు. అబ్రహాము సరి చేసుకోవడానికి 25 సంవత్సరాలు పట్టిందంటే. ఆ సరి చేసుకున్న తర్వాతే అబ్రహాము ఆయన దీవించాడు. అయితే ధ్యానపరుడైన ఈ అబ్రహాము గారు గుడారం మీద కూర్చొని ధ్యానిస్తున్నానికి ఏమనంటయ్యా, పలానా 12వ అధ్యాయములో నన్ను దీవిస్తానన్నావు కదా, ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది? నా దాసుడైన ఎలియాజరు గారు ఈ ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోతాడు, మరి ఏంటి అని చెప్పి అబ్రహాము గారు ఆలోచిస్తూ ఉంటే, ఆ ధ్యానములో ఉండి ధ్యానిస్తూ ఉంటే దేవుడు వచ్చాడు, మరలా సంవత్సరానికి కొడుకు వస్తాడు. అంటే ధ్యానపరుడైన ఈ అబ్రహాము గారిని దేవుడు చక్కగా దర్శించి వాగ్దానం చేశారు. తండ్రి లక్షణాలు ఎవరిలోకి వచ్చాయంటే కొడుకులకు వచ్చేసాయి. ఎవరిలోకి వచ్చాయి? కొడుకు చూస్తున్నాడు. ఏం చూశాడు? తండ్రి గారు ధ్యానం చేయటం చూశాడు. నిజమే, ధ్యానం అనేది చాలా గొప్పది. సాధారణంగా సేవకులైన వారి ఈ రోజుల్లో, అంటే నేను వారిని తప్పించు కాదు కానీ, ధ్యానిస్తే దేవుడు ధ్యానం అనేది మనలో నుండి వస్తుంది. మనం ధ్యానించకపోతే చాలా మందికి ఈ రోజుల్లో ఏమైపోతుందంటే అంత ధ్యానం చేసే సమయం లేక ఏం చేస్తున్నా, సాతాను ముసుగిచ్చేసిన వారికి అందరూ సెల్ ఫోన్లు పడేస్తున్నారు కూడా. మా పాస్టర్లు కూడా తప్పులేదు అంటే పాస్టర్లు బట్టి పిల్లలు కూడా ఏం చేస్తున్నారు, అది పెట్టుకోవడం, కొట్టడం, ఏం చేస్తున్నారు ఏమండి? నిజం జరిగే సంగతి దయచేసి ఎవరైనా మన్నించండి. ఎవరిని చేయడం కాదు కానీ నేను చెప్పాను. అంటే చాలా మంది సేవకులైన వారు చేసే పని ఏమిటంటే చేతిలోనే ఉంటాయి. ఏం చేస్తున్నారు? కొంతమంది డబ్బులు ఎక్కువ ఉంటే ల్యాప్టాప్ ఏదో పెట్టుకున్నారు కదా ముందు, దేవుని మాట అని కొట్టాడు అనుకోండి, ఏమొస్తుంది? ఇంకా అందులో చూసి యెహెజ్కేలు గ్రంథంలో చక్కని మాట నాకు కనబడి ఏమంటుందంటే, ఈ గొర్రెలకు మేత మేపినప్పుడంట ఆ గొర్రెలు వేరే గొర్రెల మీద తొక్కు వేసిన మేత ఆ గొర్రెలకు పెట్టకూడదండి. ఏ మేత పెట్టాలి? ఫ్రెష్గా పెట్టాలి. మనం ఏదన్నా ఏమంటే నిల్వన్న ఆహారం పెడతాడా? 4 రోజులు నిల్వ అయిపోయిన ఆహారం ఇంకా అమ్మా ఏమన్నా మీకు వేడి వేడి పూసులు రాజుగారు పిలిచిన వాళ్ళే ఏ శనివారం మాంసం పట్టుకొని మాస్టర్ గారు నాయకుడు బీదర్లో మాంసం పట్టుకొని అంటే ఆయన ఏం చేస్తుంటే ఆదివారం బీదర్ వెళ్తాడు. ఆయన సేవకే అక్కడ నుండి కిలోలు మటనం కాళ్ళు తలగే వెళ్తాడు. శనివారం ప్రార్థన నలిపిస్తాడు మాట. నాకు తిన్నప్పుడు కొంచెం డౌట్, ఏంటి లోపల ఎప్పుడు తెచ్చాడు ఈయన? ఆదివారం తెచ్చేసాడు. నేను తింటాను లోపల భయం. అయ్యారు పేదాన్ని తెచ్చాడంటే ఆదివారం ఇది అక్కడ 500 అంటే ఎక్కడ అని చెప్పి మన కూడా అక్కడి నుంచి తెచ్చి శనివారం కూడా నన్ను పిలుస్తాడు. అయ్యాడు తలకే కూడా 2 అంటాడు. అంటే బోసుడు మంచిదే, కానీ ఆ బోసుడు ఏ బోసుడు నిలవైపోయింది. భోజనం అది పని చేస్తుంది, తింటే శరీరానికి ఏమొస్తుంది? ఈరోజు సంఘాల ఫలించకపోవడానికి కారణం
సేవకులలో ప్రతి కుటుంబము కొరకు మనం ధ్యానం చేస్తాం. ఆయన పలానా కుటుంబం కాబట్టి రోజు మనం తినేదంటారు పచ్చిగా చెప్పుకున్నాం. బయటిస్తామంటారా మామూలు మాట్లాడమంటారా బయటికి పర్లేదా? అయితే ఈరోజు మనందరం తినేది ఎవరిదే? మనందరం వచ్చి దేవుడు ఇస్తున్నాడండి. ఎవరు మన పలికే మాట అదే. నేనంట సంఘము యొక్క కష్టార్జిత 8 గంటలు కష్టపడితేనే కానీ ఎంత రాదు? ఒక 1000 రూపాయలు రాదనుకోండి. అందులో మనకి ఎంత ఇస్తున్నాడు? 100 రూపాయలు. ఎంతసేపు కష్టపడి తెస్తున్నాడు మనకి? 100 రూపాయలు చూస్తే దేవా దీవించిన ఆయన ఆమె అయిపోయింది అంటే ఎంత ఉంది చేతిలో? అదే 10,000 కనబడింది కట్ట. దేవా ఆయన గురించి ఏం చేస్తాం? 10 నిమిషాలు 15 నిమిషాలు ఆయన పొగుడుతూ రాదు. ఈరోజు సేవగా ఏంటంటే సేవకులలో ఉండవలసిన తీర్మానం మనం తినేది విశ్వాసం యొక్క చెమట. రాత్రనక పగలనక ఒక రోజున వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పనిలో కూర్చొని పనిచేస్తే ఆ బాధ ఏంటో మనకు తెలుస్తుంది. ఈ రోజుని వాళ్ళు ఇచ్చే అర్పణలు వినక చాలా లెక్క అప్పగించాల్సిన పొద్దున దైవ సేవకులుగా ఉన్న మనం గమనించవలసింది మనం తినేది వారి యొక్క 8 గంటల కష్టాన్ని 3 చేస్తారు. ఎండలో ప్రయాసపడతారు. నిజంగా వాళ్ళని చూసినప్పుడు ఒక రోజు మనం పరీక్ష చేస్తే ఆ కానుక విలువేంటో మనకు తెలుస్తుంది. సేవకులను మన్నించండి. ఎందుకంటే ఈ కాలంలో సేవా జీవితం అనేది ఎలాగైపోయిందంటే పేరుకి సేవ కానీ మాదిరి ఇస్తారు. మాదిరి పడవలసింది మాదిరి చాలా మాదిరిగా కనపడాలి మన సంఘానికి. ఈ సంఘం వరకు నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రతి కుటుంబం వరకు దేవుని దగ్గర ఏం చేయాలా? దేవా ఫలానా కుటుంబం నన్ను పోషిస్తుంది, వాళ్ళు ఇంకా నేను దీవించు అయినా అన్నాం అనుకోండి, ఏం చేస్తారు? ఎంత అదృష్టవంతులు సార్. మనకి సరిగ్గా వాడి మనసు పెట్టి ఆలోచన చేస్తే వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని ఆలోచన వస్తే ఇస్తారా? ఇస్తారంటారా? ఎవరా? మన బాగా చూసి మన దర్శనం చూసి మన సైకిల్ కొనుక్కున్నారు కదా, ఈరోజు 2 కార్లు ఉన్నాయండి. దేవుడు చక్కగా ఇన్నోవా ఇచ్చాడు. మంచి వాళ్ళు మాట నిజంగా. 2 టయోటో కంపెనీయే, అంటే విలువైనవి. 250 సైకిల్ ఎక్కడ, 30 లక్షల కారు ఎక్కడ ఉంటే మరి నేను తగునంటారా చెప్పండి? ఇదంతా ఈసై ఇచ్చిన భోగం. ఎవరు ఇచ్చిన భోగం? ఆయన పేరు పెట్టుకున్నా ఈ భోగం అంటే యేసు అనే పేరుని బట్టి ఈ భోగం సార్. ఈరోజు మీ దగ్గర నిలబడ్డానంటే నాకు ఇప్పటికీ చాలా నా మనసులో ఉన్న అంటే దేవుడు చేసిన కార్యం. ఈరోజు మటన్ తినాలనిపించింది నాకు. ఇంచుమించుగా 2000 సంవత్సరంలో 20 రూపాయలు నేను మటన్ షాప్కి వెళ్ళి మటన్ కొట్టమంటే అది ఏమన్నాడు ఏంటంటే అక్కడ పప్పుడు ఎగుతున్నారు కొనుక్కోండి అన్నాడు. ఇప్పటికి మర్చిపోయి నేను అన్నమాట. ఏం కొనుక్కోమన్నాడు? పప్పుడు ఎగుతున్నారు కొనుక్కోండి అన్నాడు. ఇప్పుడు ఈ రోజు కూడా ఆ మాట నేను మర్చిపోను. అంటే అలాంటి స్థితిలో ఉన్న దేవుడు మన ఈ రోజుని కావలసినంత ఆహారం ఏం తినాలంటే అది అంటే కొన్ని అంటే పంచిపెట్టడానికి దేవుడు అంత ఆధిక్యం ఇచ్చారు. కనుక దీని అందరికీ కారణం ధ్యానం చేయాలి సార్. మీ అందరికీ చెప్పినమాట ధ్యానం అనేది అంటే కొన్ని గంట కనీసం దినానికి 1 గంట అయినా దేవుని పాదాల దగ్గర కూర్చొని సార్. దేవుని పాదాల దగ్గర ఇలా కూర్చుని కొన్ని వ్రత దినాలు ఏర్పాటు చేసుకోండి. ఒక 20 రోజులు 30 రోజులు ఒక 21 రోజు ప్రార్థించుకోకుండా 1 గంట ధ్యానం చేయండి. మీ సంఘం ఫలించకపోతే అడగండి. నేను ఈ రోజుని షాపుల ప్రాంతంలో సేవకు వచ్చినప్పుడు సైకిల్ కూడా నడిచి వచ్చే రోజులు ఉన్నాయి. కానికి 10 రూపాయలు కూడా వచ్చేది, 7 రూపాయలు 4 రూపాయలు వచ్చేవారు. 5 వచ్చేవారు. సంఘం అనేవారు అయ్యా మీరు ప్రయాసపడతారా రావద్దనేవారు. ఒక రోజు సంఘానికి చెప్పిన మాట, మీరు అందరూ మానేసిన మాట నేను ఎవరి కోసం వస్తున్నాను? యేసయ్య కోసం. అంటే చెప్పి వాళ్ళకి అన్నాను, మీ 4 గోడలకే వాక్యం చెప్తాను. ఎవరికి? గోడలు విన్నాయా?
ఉంటాయి. భక్తులు అంటారు గోడలకు చెవులు ఉన్న ప్రియులారా. ఏమున్నాయి? 4 గోడలకి వాక్యం చెప్తారండి. ఈ రోజుని 400 మంది సంఘం అయిందండి. అంటే ఇంచుమించుగా నేను ప్రారంభించే 2007 సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు? 13, 4, 20 సంవత్సరాలు. ఈ రోజుని 400 మంది విశ్వాసులు అయ్యారు. 500 గజాల స్థలం ఇచ్చారు. అంటే మనం ధ్యానం అనేది చాలా అవసరం. నేను ఒకటే వృద్ధికి ఏం లేదు సార్, మనుషులు ఇస్తే ఇలా చిన్న చిన్న నాలాగా, అదే దేవుడు ఇస్తే నేను ఏదో చిన్న స్వీట్ ప్యాకెట్ ఇస్తే మీ మొక్కలు 10,000 వచ్చాయి కదా అంటే మామూలుగా చెప్తున్నాను. అదే 10 ప్యాకెట్లు ఇస్తే అమ్మా ఇవ్వాలంటే ఆయన వాళ్ళు, నేను ఇవ్వలేదు. నేను బాగా ఎవరు ఇవ్వాలి? ఆయన ఇవ్వాలి. మరి ఆయన ఇవ్వాలని ఎక్కడ కూర్చోవాలి? మనం ఆయన పాదాల దగ్గర కూర్చోవాలండి. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆయనే మనల్ని ఏం చేస్తాడు? ఈరోజుని దేవుడు పట్టణంలో మరి ఇంచుమించుగా నేను అనుకునే 25 గజాలు కొనుక్కున్నామే అని తిరిగినోడు వాటి నేను ఈ రోజున పట్టణంలో 1500 గజాలు దేవుడు 1 ఎకరం పాలించారు. శ్వాసం ఇచ్చారు. ఇక్కడ జహీరాబాద్ దగ్గర సహోదరుడు మందిరానికి అని చెప్పి మందిరాన్ని కట్టాను. అంటే బ్రిటిష్ కాలంలో ఉన్న రాళ్లతో కట్టిన మందిరం. నాకు తలంపు అన్న ఎప్పుడంటే ఆ బ్రిటిష్ కట్టిన చూసినప్పుడు అనిపించింది ఇలాంటి మందిరం కట్టాలనుకునే తలంపు అన్న. ఆ ప్రాంతంలో ఎర్రరాయి దొరుకుతుంది. మనకు ఇంచుమించుగా 30 కిలోలు ఎంత ఉంటుంది. ఆ రాళ్లతోనే ఆ మందిరం కట్టాం. అంటే మరి దేవుడి రోజుని 7 మందిరాలు కట్టడానికి దేవుడి గురించి చూపించారు. మరి 10 ఆరాధన చేస్తాం. ఆదివారం దున్నాలు సార్ భూమి సంఘం పెట్టుకుంటే ఏమో 10 రూపాయలు వస్తుంది. అదే 10 సంఘాలు పెడితే మనం ఏమనుకుంటామంటే చాలు 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 అనుకుంటే ఎలా కుదిరితే సార్ తిరగాలి. మనం పరీక్ష చేయాలి. మనం ఎంత దున్నితే కమ్యూనిస్ట్ పార్టీ కూడా మాట్లాడతారు. దున్నేవాడితే ఆ ప్రాంతాలకు వెళితే ఏం చేస్తారు? అడవులన్నీ ఏం చేస్తారు? దున్నేసుకొని 4 ఎకరాలు 5 ఎకరాలు అంటే ఎంత దున్నుకుంటే అంతే. అలా సేవలో కూడా మనం ఎలా ఉండాలి? ఏ భూమి తినాలి? అది దున్నేసి భూమి దున్నారు వల్ల అందులో ఏం దొరకవు. దొరికినా కానీ ఏముంటాయి అందులో? దున్నేసిన భూములు కాదు. ఆయా స్థలాలకు చక్కగా ఎవరు లేని ప్రాంతాలకు ఒక్క కుటుంబమైనా సేవ చేయండి. ఆ ఒక్క కుటుంబమే ఫలిస్తుంది. మనకి ఏంటంటే కళ్ళు ఇంపుగా కనపడాలి. ఏం కనపడాలి? ఇంపుగా కనపడాలి. ఒకరున్నా స్వార్థ ప్రకటించాలి. అసలు లేకపోయినా మన పని మనం కూర్చోవాలి. 2 గంటల దగ్గర కూర్చుని ఆయన ఎవరు లేరు, ఎవరు చెప్పిన వాక్యం నువ్వు ఎవరన్నా తీసుకొస్తే నేను వాక్యం చెప్తా అని చెప్పి దేవుడిని అడిగే వారంగా ఉంటాను. మనుషులు పిలవట్లేదు సార్. ఈరోజు నేను నేర్చుకోలేదు. నా సంఘానికి ఎవరిని రమ్మని పిలవడం, వెళ్ళిపోయాడు ఎందుకెళ్ళాను నాకు చదువుతాను. కారణం ఏంటంటే మనము దేవుని వైపు చూసినప్పుడు దేవుడే ఫలింప చేస్తాడండి. కనుక ధ్యానం ఉంటే చాలా గొప్పదండి. అంటే ఆదికాండం 24వ అధ్యాయంలో ఇస్సాకు గురించి ఒక మాట రాయబడుతుంది. ఏమిటి ఆ మాట అంటే ఈయనంట పొలంలోకి వెళ్తున్నాడంటే ఈయన ఈ పొలంలోకి ఎందుకు వెళ్తున్నాడంటే ఆయన గురించి చక్కని మాట రాయబడుతూ తండ్రి ధ్యానపరుడు కనుక ఈ కొడుకు కూడా ఏమైపోయాడంటే ధ్యానపరుడిగా మారిపోయాడు అనమాట. ఆదికాండం 24వ అధ్యాయంలో 63వ వచనం చూద్దాం. సాయంకాలము ఇస్సాకు పొలంలోనికి వెళ్ళాడంటే ఈయన ఏం చేయడానికి? అని ఇంట్లో స్థలం లేదేమో. ఇంటే మనం ఏమనుకుంటాం? సాధారణంగా ప్రార్థన చేయడానికి స్థలం లేదండి ఇంట్లోనేమో. సాధారణంగా ఏకాంత ప్రార్థన చాలా అవసరం. దేవుడు మన పట్టణంలో గురంత స్థలం ఇచ్చాడు కదా. భక్తులందరూ అలా చేసేవారు సార్. ఇప్పుడు దావీదును చూసినదే భక్తులు చూడండి, ఇక్కడ ఇస్సాకు చూడండి, ఎవరి కాలం బిడ్డ అవ్వలేదు ఆయన. కాబట్టి నిజమించిన 40 సంవత్సరాలు దగ్గర వచ్చేసినట్టు ఆయనకి. ఈయన ఎక్కడికి వెళ్ళాడంట? పొలంలోకి వెళ్ళాడు. పొలంలోకి వెళ్ళా చెట్టు కింద కూర్చున్నాం. కాబట్టి అంతే కదా, ఎక్కడ కూర్చున్నాం? ఆ చెట్టు కింద కూర్చున్నాం. పొలంలో ఎక్కడ కూర్చొని ఏం చేసేవాడంట?
సాయంకాలం వెళ్ళేవాడంటే ఈయన ఎక్కడికి? ధ్యానానికి వెళ్ళేవాడంట. అంటే ధ్యానపరుడు కనుక ఒక చక్కని భార్య తనకి అనే వస్తుంది. ఇస్సాకును కూడా దీవించాడు, ధ్యానపరుడు. అంటే తల్లి గారు ధ్యానపరుడు, కొడుకు మనం కూడా ఏమైపోవాలి? ధ్యానపరుడు. ఏం చేస్తారు? ఒక అరగంట గంట కూర్చుని చూడండి. మీ మనస్సు కూడా నెమ్మది సార్. మనస్సు బాగుంటే ఎంతైనా పని చేస్తాం సార్. మనస్సు బాగోకపోతే మన పని చేయాలి. ఈ మనస్సు అంటే ఈ మనస్సుకు స్థిరం కావాలంటే ధ్యానంలో పెట్టాలి. సరే ఇద్దరు వదిలేద్దాం. ఇంకొక ఆయన ఉన్నాడు, మీరు ఇంకా ధ్యానపరుడు ఉంటారు. ఎవరి ధ్యానపరుడు అంటే అబ్రహాము యొక్క మనవడు ఎవరు? యాకోబు గారు. ఇస్సాకు పేరు ఏం పేరంటే యాకోబు. ఈయన ఇంకా ధ్యానపరుడు. ఈ ధ్యానపరుడైన యాకోబు గారు వెళ్ళిపోతూ రాత్రి కాలంలో ఏం చేస్తాడంటే పారిపోతున్నాడు. పాపం ఈయన ఏం పట్టుకుని? దీవులన్నీ పట్టుకుని పారిపోతున్నాడు. అయితే 2 గంటలకు ముగించాం. ఏం కదమ్మా సమయం చెప్పాను. ఎందుకంటే దేని పని దానిదే. మన ఎప్పుడైనా వద్దాంలే. మిమ్మల్ని రాజుగారు సెలవిస్తే మా దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తాం, తప్పకుండా రండి. రాజుగారిని అడిగి సెలవు అడిగి చెప్తారు సార్ మీకు. ఎందుకంటే అమ్మా మంచిదండి. అయితే మీరు సమయం చెయ్యొద్దండి. నాకు అంత మొహమాటం లేదు అందరూ. ఎందుకంటే ఎవరు వాక్య సమయం వాక్య సమయం అమ్మా. ఇప్పుడు అంతే 9:35 5 నిమిషాలు ముగించండి కదా అమ్మా. స్పీడ్గా వెళ్ళిపోతాం. యాకోబు గారు ధ్యానపరుడు అన్నమాట. ధ్యానపరుడు కనుక దీవులన్నీ పట్టుకుని పారిపోతున్నాడు. అర్ధరాత్రి వేళ అడవిలో వెళ్ళిపోయాడు. ఎవరూ లేరు, ఒంటరి అయిపోయాడు. ఆ ఒంటరిగా ఉన్న యాకోబు ఏం చేస్తున్నాడు? రాయిని తలగా లేకపోతే నిద్రపడదు ఏంటి? ఓకే, వస్తా ఏం మర్చిపోయాడు? తలగా మంది తలగా లేకపోతే నిద్ర పడదు కదండి. మనకు అలవాటు అయిపోయింది అలాగా. ఈయన కూడా మాకు నిద్ర పడదు. ఏం చేస్తున్నాడంటే ఒక రాయి తీసుకుని తలగాడిగా చేసుకుని ఏం చేస్తున్నాడా? బాగా అలసిపోయాడు, ప్రాణం అలసిపోయింది. వస్తా అమ్మ ఏం చేసిందంటే నూనె ఆ తైలం తిత్తులో పోస్తే నూనె ఇచ్చింది. మన భుజాన్ని తీసుకున్నాడు. ఎందుకు నూనె ఎందుకో చెప్పాలి. ఇప్పుడు కాలం మారిపోయింది. ఎందుకు పెద్దలు ఏం చేసేవాడంటే 100 కిలోమీటర్లు నడిచినా కానీ సాయంత్రం వచ్చి వాళ్ళకి ఏం పెట్టేసేవారు? నూనె పెట్టుకున్న సేవకులైనా కొబ్బరి లేకుండా రాసుకోవాలి. మనం రాసేవాడు ఉండేవారు. ఇప్పుడు రాయరు. ఇప్పుడు అలా రాసుకోవాలి. అలా రాసుకోవాలంటే కొద్దిగా కష్టం. మాస్టర్ గారు నవ్వుతున్నారు. రాజుగారికి రాస్తున్నారా? రాస్తారండి. మంచిదమ్మా, అమ్మగారికి మేము అన్నారమ్మా, మంచిదిరా. అయితే నూనె పోసి ఇచ్చిందన్నమాట. ఈ నూనె తీసుకుని వెళ్ళి పంపట్లేదు పెట్టేసి కలిసిపోయాడు. ఆయనకు ఒక దర్శనం కలుగుతున్నాడు. ఏంటి ఆ దర్శనము అంటే తానున్న స్థలము నుండి భూమి నుండి ఆకాశానికి ఇచ్చినట్టండి. ఈ ఇచ్చిన మీద ఏం చేస్తున్నారు? దేవదూతలైన వారు ఎక్కువచో దిగుతూ ఉన్నారంట. ఇప్పుడు ఆయన చుట్టూ ఎవరున్నారు? దేవదూతలు ఉన్నాయి కదండి. దేవదూతలు ఏం చేస్తున్నారంట? ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఎందుకు? ఈయనేమో స్థలంలో ఉన్నాడు అనుకుందాం. ఈ స్థలంలో ఉన్నప్పుడు రాజుగారు కట్టేసినట్టున్నారు. మైకు ముందుకు వస్తుంది మరి. ఇది ఇక్కడ ఉన్నాను యాకోబు గారు అనుకుందాం. దేవదూతలైన వారు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఎక్కేవారు ఏం చేస్తున్నారు, దిగేవారు ఏం చేస్తున్నారు? ఈ చుట్టూ తిరుగుతున్నారు. ఇలా వస్తున్నారు, ఇలాగే మళ్ళీ ఎక్కుతున్నారు. అంటే మన చుట్టూ ఎవరున్నారంటే దేవదూతలు కాపుతారు. మన చుట్టూ కూడా దేవదూతలైన వారు ఉంటారు. భక్తులు రాశారు, మా మిత్రులైన మహిమ దూతాలే ఇక మా మిత్రులైన మహిమ దూతాలే
క్షేమమునకై మా చుట్టూ చేరి. కనుక దేవదూతలు వారు ఏం చేస్తున్నారు? దర్శనం చూశాడు. దర్శనం చూసి మెలకు వచ్చింది. ఆయన అంటున్నాడు, ఇది భయంకరమైన స్థలం. ఏ స్థలం? భయంకరమైన స్థలం అని చెప్పి ఆ స్థలానికి ఏం చేశాడు? బేతేల్ అనే పేరు పెట్టేశాడు. ఏం పేరు? బేతేల్ అని పేరు పెట్టేసేసి తన వద్ద ఉన్న తైలమును తీసుకుని ఆ రాతి మీద పోస్తే మనలో వచ్చినప్పుడు ఇది ఏమైపోవాలి? గొప్ప దేవాలయం అయిపోవాలి. అంటే ధ్యానపరుడు కనుక యాకోబు ఎవరు చూశారు? చక్కగా దర్శనాన్ని చూశారు. యాకోబు మొగసిరి కలిగిన వాడే దేవునితో ఎవరితో పోరాట? మనుషులతో దేవునితో పోరాట గెలిచావు కనుక నీ పేరు ఇశ్రాయేలు. ఇప్పుడు ఇశ్రాయేలు ఎలాగుంది? ఆ ధ్యాన పరుడు యొక్క ధ్యానం ఏం చేసింది? వీళ్ళకి బలం ఇచ్చేస్తుంది. ఎవరి బలం? యాకోబు గారి యొక్క ధ్యాన బలం ద్వారా చక్కగా దేవుడు యాకోబుని కంటికి రెప్పవలే కాపాడాడు. ఎంతగా గమనించాడు. దేవుని దాస్తున్నారు. మనందరం దేవుని పనిలో ఉన్నాం. ధ్యాన పరుడు యొక్క గుర్తు చెత్త తరగతి వెళ్ళిపోతాం. ఇందా చెప్పాను కదా, దర్శన క్రిస్మస్. దర్శన క్రిస్మస్ అనగా దర్శనముల ద్వారా పండుగ చేసుకున్నాడు. అంటే ధ్యానం చేయడం ద్వారా దర్శనాలు కలిగాయి. ఎవరు కలిగింది అని అంటే బిలాము ప్రవక్తను చూడొచ్చు. నిర్గమాకాండం 24 అధ్యాయంలో ఉంటుంది. 24 అందులో ఏముంటుందంటే, అందులో ఒక మాట కనబడుతూ ఉంది 16వ వచనంలో. అతడు పరవశుడై కన్నులు తెరిచిన దేవోక్తి అని చెప్పి ఆ దర్శనం కలిగిందని చెప్పి అక్కడ ఉంటుంది. సంఖ్యాకాండంలో చూపించమంటారా? సంఖ్యాకాండంలో మనం చూసినప్పుడు ఈ దర్శనమును బట్టి ఆయన ఏం చేస్తారంటే, ప్రభువు యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు ఆయన. ఆ దర్శనం ఎలాగుంది అని అంటే 24వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఆ 16వ వచనంలో కింద భాగంలో, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడి సర్వశక్తిని దర్శనము పొందేను, ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదు. కనుక దర్శనము ద్వారా ప్రభువును చూసిన బిలాము ప్రవక్త గారు అంటున్నారు. అలాగే దర్శనము ద్వారా ఇందాక గ్రంథం చదివించారు చక్కగా. ఏలయనగా మనకు ఎలా చూసాడినా దర్శనం. ధ్యానపరులు సార్ వీళ్ళందరూ. ఈ దర్శనాలు ఎందుకు వచ్చాయంటే ధ్యానం చేయటం వల్ల, ధ్యానంలోకి వెళ్ళటం బట్టి. యెషయా భక్తుడు ఒక ధ్యానపరుడు కనుక మొదటి రాకడలో వచ్చే ప్రభువుని చూడాలని ఆశ కలిగిన వాడు కనుక ఆయన ఏమంటారు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు మనకు ఇవ్వబడెను, ఆయన ముసు మీద కన్యక గర్భవతి కుమారుని కరుణం. యెషయా బొద్దు నుండి చిగురు పుట్టను, కుమారుని ముద్దు పెట్టుకోండి లేని ఎడల ఆయన. అంటే ఇవన్నీ దర్శనాల విషయంగా ఆది కాండం నుండి మలాఖీ గ్రంథం వరకు 12 మంది భక్తులైన వారు దర్శనం చూస్తారు. ఎంతమంది? 12 మంది భక్తులు. మన తర్వాత జ్ఞాపకం చేస్తారు. అయితే ఇది అయిపోయిన తర్వాత దర్శన క్రిస్మస్ అంటే దర్శనాల ద్వారా క్రిస్మస్ చేసుకున్నారు. దర్శించి క్రిస్మస్ చేసుకున్నారండి. ఈ దర్శించి క్రిస్మస్ చేసుకుంది ఎవరు అంటే గొర్రెల వ్యాపమైన వారు. వారికి దూత వచ్చి చెప్పింది, దావీదు పట్టణం మొదటి రక్షకుడు. విన్నారు. విన్న తర్వాత ఏమన్నారు? వీళ్ళు ఒక ఆలోచన వచ్చింది, ప్రభు మనకి కార్యం తెలియజేస్తాడు కనుక ఆయన వెళ్ళి చూద్దాం అని చెప్పి గొర్రెల కాపరైన వారు ఆ ప్రభువుని దర్శించుకొని క్రిస్మస్ చేసుకున్నారు. మనం ఎవరు దర్శించి క్రిస్మస్ చేసుకున్నాం? దర్శనం కలిగిందా? దర్శించామా? చెప్పండి. మనకే దర్శనం ఉంది. ఎవరి ఏ దర్శనం ఉంది మనకి అంటే వారు ఏం చేస్తారంటే చక్కగా చూసి చేసుకున్నారు. మంచిదే. అలాగంటే మనకు వాడిని కూడా చెప్పుకోవచ్చు, చూసి నమ్మిన వారికంటే మనం ధన్యులమే. మంచిది బావు, మనందరం ధన్యులమే. ఎందుకంటే మనకు ఆయన వాక్కు నక్షత్రం ద్వారా దేవుడు మనందరినీ తన వారిగా చేసుకోవడం కూడా ధన్యులమే. ఈ గొర్రెలు కాపాడలేని వారు ప్రభువును దర్శించుకుని ఏం చేసుకున్నారు వారు? అది నిజమైన క్రిస్మస్ అండి. అది నిజమైన క్రిస్మస్. ఒక ఆయన ఉన్నారు, ఏమనలేదు. ఒక ఆయన ఏం చెప్పారంటే
మానవాత్మ నిండుగా చేయకున్న దండుగా. అర్థమైందండి? మానవాత్మ నిండుగా లేకుండా ఈ పండుగ చేసుకుంటే, ఈ పండుగ ఏ పండుగ? క్రిస్మస్ అన్న పండుగ చేసుకున్న నిండుగా మానవాత్మ నిండుగా చేయకున్న దండుగా. అందరం లెక్కలేస్తాం పండగ అయిపోయిన తర్వాత. ఏ లెక్కలో? మిగిలిందా తగిలిందా, మిగిలితే పర్లేదు, తగిలితే సంవత్సరం పండుగకి మీరు ఆలోచిస్తారు అంటే దేవుడి సేవకులారా, నా తోటి పరిమాణారా, ధ్యానం అనేది చాలా గొప్పది కనుక ఒక వచనాన్ని పట్టుకుని ధ్యానించే వారికి ధ్యానిస్తే దేవుడు కొత్త మాట, నాకు ఈ మాటల కంటే ఇంకా మంచి మాటలు అందిస్తారు. కనుక దర్శించి పండుగ చేసుకోవడం ఎవరంటే గొర్రెల కాపరులైన వారు. రెండవది స్నానులైన వారు. స్నానులైన వారు ఆకాశ నక్షత్రాలను చూశారు, ఆగిపోలేదు, కానీ ప్రభువుని దర్శించి ఆ చిరుపాదముల యొక్క సాష్టాంగ నమస్కారం చేసి పండుగ చేసుకున్నారని వారు జ్ఞానులైన వారు. అలాగే దేవాలయంలో ఉన్న సుమయోను అనే భక్తుల దగ్గరికి ఆయనే వచ్చిందండి. ఎవరు వచ్చారు? యేసు ప్రభు తీసుకొచ్చారండి. ఆయన ఎందుకు వచ్చారు? ఈయన గొప్ప ధ్యానపరుడు. ఈయనకి ఆశ ఏంటంటే ఆయన ఎలా ఉంటాడో చూడాలి. ఎవరు? సుమయోను గారు వాళ్ళ కోరిక ఏంటి? నేను నిత్యం అదే ధ్యానం అంటే అదే స్మరణ. ఏ స్మరణ? ఆయన చూడాలి. ఎవరిని చూడాలండి? ఈయన ఆయన కోరిక తీర్చడానికి ఆయన దగ్గరికి వచ్చి ఆయన చేతులు వెళ్ళిపోయి సార్ ఆయన ఏం చేశారంటే హత్తుకున్నాడండి. ఎవరు? సుమయోను గారు హత్తుకుని ఆయన స్తుతించారు. అంటే ధ్యానంలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారు? ఆయన వచ్చారు. ఇంకొక ఆమె కూడా ఉందండి అక్కడ. ఆమె ఆ గడియలోనే లోపలికి వచ్చిందండి. ఏ గడియలోనూ? అన్న 84 సంవత్సరాలు విధవరాలు ఉండాలి. పక్షపాతంలో చూసారు దేవుడు. యాజకుడికి కనపడ్డాడు. ఎవరికి? దేవాలయంలో అన్నాకు కూడా ఆమె కూడా స్తుతించేస్తుందండి. వీళ్ళందరూ చూసి పండుగ చేసుకున్నారు. ఇది దర్శించిన కృష్ణ ప్రభుయే దర్శించారు. ఇప్పుడు ప్రశ్న సూర్యాస్తాను గురించి చేస్తానండి. మనం గొప్పవాళ్ళ, సుమయోను గొప్పవాళ్ళ? ఇది ప్రశ్న అండి. అయ్యా ముగించేస్తున్నారండి. అయ్యా చెప్పండి సేవకులారా, త్వరగా అమ్మగారు చెప్తారా? మనం గొప్పవారమా, సుమయోను గొప్పవారమా? చూడకుండా మనమే గొప్పవారు. నేను ఏమంటాను? సుమయోను గొప్పవాడా, మనం గొప్పవాడు అంటే దానికి ఏమవుతుంది? మన గొప్పవాడు కదా. సుమయోను గారు గొప్పవాడుమా, మన గొప్పవాడు కదా? అమ్మా అయ్యారు మనమే గొప్పవాడు పెట్టాయి. సార్ చెప్పకూడదమ్మా. ఎందుకు గొప్పవాడు? మన సుమయోను చేతిలోకి బాలుడైన యేసు ప్రభు వచ్చాడు. మన చేతిలోకి ఎవరు వస్తున్నారు? ఇది నా శరీరము, ఇది నా రక్తం. సుమయోను చేతిలోకి ఎవరు వెళ్ళారు? మన చేతిలోకి ఎందుకు తీసుకున్నారు? ఏమంటారు మీరు? ఎవరి శరీరం? ఆయన శరీరం. ఆయనేమో హత్తుకున్నారు, మనమేమో ఆరగిస్తున్నామండి. బాబు ఏం చేస్తున్నా? సుమయోను గారు అంతస్తు ఏమిటంటే ఎత్తుకునే ధన్యత. మనమైతే ఆరగించే అంతస్తు. అంటే సుమయోను అంత భక్తులు కాదు కానీ, అంటే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప స్థితి, ఆయన కృప ద్వారా దేవుడు ఇచ్చిన గొప్ప స్థితి. నా శరీరము తిని చెప్పండి, నా శరీరము తిని. ఎవరి శరీరం? ఆయన శరీరం ఏం చేస్తున్నా? తినేస్తున్నా. వారం తినేస్తున్నా. రోజు తినొచ్చా? వారం తినాలా? మరి ఇప్పుడు ఎందుకు తినాలంటే ఇప్పుడు ఆకలి తక్కువైందండి. ఏం తక్కువైంది? అయ్యో ఆకలి ఎక్కువైతే ఏం చేస్తాం? అయ్యారు ఆకలి ఎక్కువైతే తింటాం. ఆకలి అవ్వకపోతే భక్తులు చెప్పిన మాట, నాకు ఇచ్చేవారు ఉంటే ప్రతి రోజు తింటారు.
వచ్చేవారు అంటే ఆ సిద్ధపాటు లేదు. ఆ కాలం అయ్యారు అన్నట్టు ఆ సంఘాలు ఎలా ఉన్నాయండి? ఏక మనసు వచ్చేసింది. ఏ మనసు? ఏక మనసు, ఏక హృదయం వచ్చేసి ఇక భేదాలు లేవు ఎక్కడ. అందుకే ఇంటింటే ఏం చేసేవారు? ఈరోజు ఏ ఇంట్లో వేసావన్నా ఖోఖో ఆట అంటే తెలుసా మీకు? ఖోఖో ఆట అండి. ఖోఖో ఆట తెలుసా? ఎలా ఆడతారు? ఇలా స్తంభాలు ఉంటాయి కదా మధ్యలో, ఎలాగెళ్ళాలా? ఏమా స్తంభాలు లేకుండా ప్రతిరోజు మన ఇంట్లో ఖోఖో ఆట జరుగుతూ ఉంటారు. ఏ ఆట? అరే మీ ఇంట్లో జరుగుతుందా ఖోఖో ఆట? పిల్లలు దేవుడితో సమానం, వాళ్ళు ఎందుకు చెప్పేస్తారు? ఖోఖో ఆట ఆడతారా మీ ఇంట్లో? ఎవరు ఆడరా? ఖోఖో అంటే అర్థం చెప్పరా? ఒక గో అంటే కోపం, రెండో కో అంటే అంతే అంతే సార్. కో కో ఒక గో అంటే కోపము, కోపం లేదు ఉందా? ఇంకోటి ఏముంది? ఒక అమ్మాయి ఇంటికి ఉంది పాపం, ఆయన ఎక్కడ సేవ చేస్తూ ఉంటాడు. భార్య చెప్తున్నాడు ఫోన్ చేసి, ఆయన ఇంటికి వస్తారని చెప్పి అంటారు. ఎందుకమ్మా అంటే ఇంట్లో ఖోఖో ఆట జరుగుతుందన్నమాట. ఏ ఆట? మీరు ఓడేస్తున్నాడు ఇంట్లో అందరినీ పట్టుకొని. ఏమేమన్నా మధ్యలో వెళ్తే మనం ఏం చెప్పలేము. ఈ ఫోన్ చేసి అయ్యారు మా ఇంటికి వచ్చి కదా మీరు బాగు చేస్తున్నారు. ఏం చేస్తున్నాడా? ఖోఖో ఆడతాడంటే రోజు ఏమాడతాడు? ఖోఖో అంటే కనుక దేవుడు సేవకులుగా ఉన్నాం మనం. మరి చక్కగా ధ్యానపరులుగా మారాలనే మరి ఉద్దేశంతో ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ, మరి చక్కగా దేవుడు మనకి ఇచ్చిన అంతస్తు ఏమిటంటే ఆయన శరీరమును తిని ఆయన రక్తాన్ని మనం తాగుతున్నామంటే ఎంత గొప్ప స్థితి చెప్పండి. ఎవరికి భాగ్యం? కనుక నా శరీరము తిని నా రక్తం తాగువాడు మరణము చూడగా జీవము, నేనే జీవాహారమై ఉన్నా అని చెప్పి ఆయనే జీవాహారంగా మారిపోయి యోగ్యత లేని మనకు, అర్హత లేని మనకు ప్రతి వారం లోపలికి ప్రతి వారం లోపలేస్తున్నాం. కానీ అయినా కానీ ఏం చేస్తున్నా? ఇది మాత్రం మారతాలేదు. ఇదేమవుతలేదు, మారతాలేదు. వేడి పండు చూడు, వేడి మైండు పండు ఎక్కువ చూడు, అంతే అయిపోయింది సార్. ఇదే బడ్జెట్. కనుక దైవ సేవకులుగా మనం ధ్యాన పరుల యొక్క వృత్తి మొదటి కిందకు ఒక్కసారి వచ్చేద్దాం. చూడండి తొందరగా ఈ ధ్యాన పరుల యొక్క వృత్తిని గురించి చెప్తూ రెండవ వచనం, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందంతో చదువుతారా మాటలు? ఎలా చదవాలంటే మనం? అందుకే భక్తులు అంటారు, తేనె కంటేనో జుంట తేనె దానుల కంటేనో ఆనందించాలంటే అండి ఏం చదివినప్పుడు? వాక్యాన్ని ఆనందించాలి. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అంటే వారు చాలా ధన్యులు. అంటే అన్నీ ఉన్నవాళ్ళు ఏమంటారంటే ధన్యులు. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తే ఏం జరుగుతుందంటే అతడు నీటి కాలువల యోరన నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు ఫలాలు కలిగిన చెట్టు వలె ఉంటాం. తర్వాత అతడు చేయనదంతయో సఫలమగును. ఎవరికి? ఏం చెయ్యాలి మనం? అమ్మా ఈ మాటలు దేవుని మాటలు, ఆ మాటలు కాదు. దేవుడు బయలుపరిచిన మాటలు. ధ్యానించువాడు ధన్యుడు, అతడి నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక. ఏమంటాం? ఆకు వాడక. నిజంగా దేవుడు ఈ రోజుని మరింత గొప్ప స్థితిలో ఉంచడానికి కారణం ఏంటంటే, నేను ఆదివారం ధ్యానం చేసిన చెప్పబోతున్నాను. చివరికి ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు అదే కనపడుతున్నారు. ఏంటి ఏమంటారు? శంకరి వర్తని తెలుసా? శంకరి వర్తని సౌలు గారు వెళ్ళారు కదా సార్, బైబిల్లో ఉంటుంది.
ఇప్పుడు చూడండి బైబిల్లో. అక్కడికి వెళ్ళినా నాకు అదే ఆలోచన వస్తుంది అన్నమాట. ఏ ఆలోచన? ఆ రోజు ఆదివారం వచ్చిందంటే ఆ రాత్రి నిద్ర పట్టడం ఏం చెప్పాలి అని చెప్పి అలా ధ్యానం చేస్తూ ఉంటే ఈ నిద్ర పట్టడం తెల్లారి వరకు ఆ కడుపులోంచి బయటకు వచ్చేది కాబట్టి నిద్ర వస్తుంది. అంటే అలాగ మనం ధ్యానించాలి. అప్పుడు నీ సంఘం ఫలిస్తుంది. సంఘం ఫలించాలంటే నీ భోజనం బాగా పెడితే ఎక్కడ ఉంటారా? మీ దగ్గర ఉంటారండి. వాళ్ళ భోజనం బాగుంటే ఎక్కడ ఉంటారు? మన భోజనం బాగోలేదు అనుకోండి, అది ఎవరో వచ్చారు, మరి ఏం చేస్తాం? మన గొర్రెలు వెళ్ళిపోతున్నాయి ఎక్కడికే? ఈ గొర్రెలన్నీ పరిగెడుతున్నాయి ఎక్కడికే? చాలా మంది సేవకులు కన్నీళ్ళండి. ఆ కన్నీటికి దేవుడు ఇప్పుడు తీర్పు చూస్తాడు సార్. ఎందుకంటే ఒక సేవకుడు కష్టపడి కన్నీరు కాచు ఆత్మను రక్షించుకుంటే ఈ ఆత్మ ఏమంటుందంటే, నువ్వు నాకు నచ్చలేదు, అక్కడ ఏముంది? అమ్మమ్మ గారికి ఎలా కనబడుతుంది? కన్నులకు. ఈరోజు నీ విశ్వాసులు కూడా ఏం కావాలి? డెకరేషన్ ఎలా చేసే డెకరేషన్ అంటే రానండి బాబు, అది కూడా అయిపోతుంది. ఈ రోజుల్లో సీన్ మార్చేయాలా. ఈ ఆదివారం ఈ సీను, వచ్చే ఆదివారం ఇంకో సీను. కన్నులు గింపుగా కనపడాలి. జనాలకు ఏం చేస్తా? మనోడు కన్నులు గింపుగా కనుక ఏం పోవాలి చూసాం కదా. అందరూ చూశారు మీరు? విమానం ఎవరికి లేదు కదా, నేను చూసినప్పుడు చూశారు. ఈరోజు ఎలా ఉన్నాడా? అదే అంతే. వాడలు బండ్లు ఉంటాయి, దేవుడు చూస్తాడు. ఎవరు మానే అలా తింటాడు తన్నే. ఇదంతా సేవకులు కష్టాలు చెప్పి వస్తాయి. కొత్త విశ్వాసులు ఏం కాదు సార్, కొత్త విశ్వాసులు కాదు. రేపు చూడడానికి వెళ్తున్నారు. ఏళ్ళ ఓసారి వెళ్ళాడంటే అంటుకుంటుంది. ఏమంటుకుంటుంది? ఆ ఫోన్ నెంబర్ తీసుకోవడం, దీనివల్ల ప్రార్థన చేస్తాం, పక్కన తీసుకెళ్తాం, ఫోన్ నెంబర్ తీసుకోవడం, ఒక సమోసా ఇవ్వడం, తర్వాత దగ్గరికి బిర్యానీ లాగుతుంది. అలా ఉంది కనుక మన సంఘాలు మనం కాపాడుకోవాలి. అంటే చక్కగా ధ్యానం చేస్తే, మంచి ఆహారాన్ని ఇప్పిస్తే, చక్కగా మీరు చేసే పనులన్నీ కూడా దేవుడు ఏం చేస్తారు? సఫలం చేస్తారు. ఈ రోజుని మరి దేవుడు ఏ పని తలపెట్టినా నా జీవితంలో మరి 25 సంవత్సరాలు అంటే ఇంచుమించుగా సంవత్సరానికి ఒక మందిరం కట్టాలి అనే తలంతో అన్ని పై స్లాప్లే మాయి, కింద ఓపెన్ ప్లేస్, పైన మందిరాలన్నీ. అంటే దేవుడు అలాగూ మరి కట్టడానికి కృప చూపించారు. దీనంతటికి కారణం ప్రార్థన. మా సంఘాల ప్రార్థన, సంఘ ప్రార్థన చాలా గొప్పదండి. సంఘాన్ని గురించి చెప్తా, ప్రార్థిద్దాం అందరం అని చెప్పి ఆ ప్రార్థనలు ద్వారా దేవుడు చక్కగా ఫలిపిస్తున్నాడు. ఈ రోజుని మరింతగా వృద్ధి రావడానికి కారణం ధ్యానము. ఏం చేయాలి మనం? ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. ధ్యానం చేస్తే జ్ఞానం చేత వెలిగింపబడతాం. అలాంటి గొప్ప ధన్యత ప్రభు మనకు దయచేయను గాక. మా పరలోకపు తండ్రి, ఈ మట్టి మనం ఈ దాసుని ప్రేమించి ఈ సేవకుల మధ్య నిలవబెట్టి అనేక సంగతులు మాకు నేర్పించారు. మేమందరం నేర్చుకునేవారము అయినా కనుక నిమిడంతో ఆసక్తితో వినయముతో విధేయతతో చక్కగా కూర్చుని దేవా నువ్వు అందించే మాటలు చక్కగా విన్నాను ప్రభా, శ్రద్ధగా వింటే శుద్ధులైపోతాం అయినా, హృదయ శుద్ధి కలిగితే నిన్ను చూస్తామయ్యా. అబ్రహాము గొప్ప ధ్యానపరుడు, ఇస్సాకు ధ్యానపరుడు, యాకోబు ధ్యానపరుడు, యోసేపు ధ్యానపరుడు. ఇలాగ భక్తులందరూ ధ్యానం చేశారు ఆయన. ఈ యెషయా గారు ధ్యానపరుడు, మలాకీ గారు ధ్యానపరుడు. ఇలాగ ఆయన అందరూ ధ్యానం చేసి నిన్ను చూసి దర్శనముల ద్వారా చూశారు, దర్శించి చూస్తారు కొంతమంది. నాయన ఈ రోజుని మేమందరం అలాగూ ధ్యానం చేసి మొదటి కీర్తనలో ఉన్న దీవులన్నీ నువ్వు సంపాదించుకోవాలి. దేవా విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేసి మరలా మేము కలుసుకున్నప్పుడు మా సంఘాల వృద్ధి, మా జీవితంలో వృద్ధి, మా ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందామని గొప్ప సాక్షులుగా మమ్మలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి సేవకులను దీవించు. మేమందరూ సంతోషంగా ఉన్నామయ్యా. మేము దీవించబడినట్లు మా సేవకులందరూ దీవించబడిపోవాలి ప్రభా. అలాంటి గొప్ప దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా నాకు ఈ సమయం ఇచ్చిన దీన్ని బట్టి వందిస్తూ, వచ్చిన వారిని బట్టి వందిస్తూ, స్థానిక సంఘ కాపరిని బట్టి వందిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.